Hello, welcome to the EdTech classes. Hi. After the gap of 1 month, మళ్ళీ మీ ముందుకి ఎడ్యుటెక్ రమేష్ అని యూట్యూబ్ ఛానల్ ద్వారా రావడం జరిగింది. దేనికంటే ఈ మధ్యన మీరు అటైన్మెంట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఈ పోస్టులకి అనౌన్స్మెంట్ ఇచ్చారు అటైన్మెంటు. దానికి సంబంధించిన కొన్ని పేపర్లు మీకు అందించాలనే ఉద్దేశంతో మళ్ళీ మీ ముందుకి మా ఛానల్ ఎడ్యుటెక్ రమేష్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. మా గురించి చెప్పుకోవాలంటే ఎవరైతే ఛానల్ మొట్టమొదటిసారి చూస్తారో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ ఎడ్యుటెక్ రమేష్ అనే ఛానల్ స్టార్ట్ చేసి 3 years అయిందండి. అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా ఉన్నాయి. అంటే టీచర్ పోస్టులు కానీ లేదా కొన్ని రైల్వేసు బ్యాంక్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మెయిన్ ఫోకస్ ఇంగ్లీష్ గ్రామర్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అర్థమెటిక్, తర్వాత రీజనింగు, తర్వాత స్పోకెన్ హిందీ, వీటన్నిటి మీద కూడా ఆల్మోస్ట్ మీకు ఇవాళ 350 నుంచి 400 వీడియోస్ ఉన్నాయన్నమాట. అంటే ఏ విధంగా యూట్యూబ్లో ఓపెన్ చేయాలంటే ఛానల్ నేమ్ ఎడ్యుటెక్ రమేష్ అని యూట్యూబ్లో ఓపెన్ చేసినట్లయితే జస్ట్ ఈ గోపర్ ప్లేలిస్ట్లో ఆ యొక్క టాపిక్ వైజ్గా అందులో ఉంచడం అనేది జరిగింది. సపోజ్ మీకు మెంటల్ ఎబిలిటీ కావాలనుకోండి, మెంటల్ ఎబిలిటీ చూడవచ్చు. అలాగే అర్థమెటిక్ అని కొడితే అర్థమెటిక్ వస్తాయి. ఉన్న చాప్టర్స్ ఏమైతే చెప్పామో ఆ చాప్టర్స్ అన్నీ కూడా ఉన్నాయి అందులోనూ. తెలుగులోనే చెప్పండి మ్యాక్సిమం, తెలుగు ఇంగ్లీషు. అంటే గ్రామీణ ప్రాంత స్టూడెంట్స్కి కోచింగ్ సెంటర్లు అందుబాటులో ఉండవు. అందువల్ల మెయిన్గా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈజీగా కమ్యూనికేట్ అయ్యే లాంగ్వేజ్ అంటే మన యొక్క రీజనల్ లాంగ్వేజ్ తెలుగు భాషలో చెప్పడం అనేది జరిగింది అన్ని సబ్జెక్టులు కూడాను. ఇప్పుడు అగైన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 4 పోస్ట్ అనౌన్స్ చేయబట్టి దానికి సంబంధించినటువంటి మెంటల్ ఎబిలిటీ, అలాగే ఇంగ్లీష్, అలాగే ఇక్కడ తెలుగు పండిట్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 years వరకు ఎక్స్పీరియన్స్డ్ ఆయన. ఆ సార్ గారు మీకు తెలుగు సంబంధించిన గ్రామరు ఆ పేపర్లో డౌట్ లేకుండా 100% మీకు న్యాయం చేస్తారు. ఆ క్లాసులు కూడా షార్ట్లీ 1 or 2 daysలో నేను మీకు అందిస్తాను మా ఛానల్ ద్వారా. అదేవిధంగా హిస్టరీ, అలాగే మెంటల్ ఎబిలిటీ, అలాగే ఇంగ్లీష్, అదేవిధంగా తెలుగు. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అర్థమెటిక్లో కొన్ని చాప్టర్స్ మీకు ఇందులో ఎడ్యుటెక్ రమేష్ యూట్యూబ్ ఛానల్లో అంతకుముందు చెప్పడం అనేది జరిగింది. ఏదైతే కవర్ చేయలేదో మిగతా కవర్ చేయలేని టాపిక్స్ కూడా అవి కూడా మీకు అందిస్తాను మా ఛానల్ ద్వారా. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఏం చూస్తున్నామంటే మనం మెంటల్ ఎబిలిటీ అనే పేపర్ ఉంది మీకు. ఆ పేపర్లో ఒక టైప్ ఆఫ్ బిట్స్ అనమాట, కొన్ని బిట్స్. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి సేకరించినవి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి తీసుకోబడినవి. అంటే 2019 ఎగ్జామ్ అయింది, దానిలో మెంటల్ ఎబిలిటీ మీద పెద్దగా బిట్స్ కనబడలేదు. అలాగే 2012లో మెంటల్ ఎబిలిటీ మీద అక్కడ సపరేట్ ఒక పేపర్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ద పేపర్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ద బిట్స్ అంటూ ఇవ్వటం అనేది జరిగింది దానిలో. కనుక బేసికల్గా ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఏ విధంగా ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి మీకు ఒక ఐడియా రావడానికి కోసమని ప్రీవియస్ పేపర్స్ నుంచి మెంటల్ ఎబిలిటీ అనే పార్ట్ కింద ఈ యొక్క డయాగ్రామ్స్ మీద ఉన్న బిట్స్ని మీకు 2-3 వీడియోల ద్వారా నేను మీకు అందిస్తాను. అవి చూడండి. వీటికి వెళ్ళే ముందు ఏంటంటే మీకు ఈ యొక్క నెంబర్స్ మీద కానీ ఆ సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, అలాగే ఆల్ఫాబెట్స్ మీద, వీటన్నిటి మీద ఏంటంటే మీకు ప్రీవియస్ వీడియో చూడండి. ఎడ్యుటెక్ రమేష్ యూట్యూబ్ ఛానల్లో మెంటల్ ఎబిలిటీ కింద వెళ్తే నేనే మీకు ఆల్మోస్ట్ 10-15 వీడియోస్ అందించాను. అవన్నీ కూడా బేసిక్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఆ తర్వాత ఈ డయాగ్రామ్స్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్ నుంచి తీసుకొని కొన్ని మీకు అందించాను, అందులో ఉన్నాయి. తర్వాత ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 4 కింద ప్రీవియస్ పేపర్స్ అనమాట. 2012లో జరిగిన ఆ యొక్క షిఫ్ట్లు వారీగా దొరికితే పేపర్లో ఆ యొక్క పేపర్ నుంచి తీసుకుని నేను మీకు అందిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ బిట్స్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, నెంబర్ 1 బిట్ కింద 5, 400, 8, 2, 128, 4, 6 క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందని చెప్పి అడుగుతాడు. అదనమాట మనం అడిగే విధానం అది. ఈ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో ఏ నెంబర్ తీసుకోవాలి, ABCD చాయిస్ ఉంటాయి, వాటి నుంచి 1 నెంబర్ తీసుకోవాలి.
అసలు ఏ విధంగా తెలుస్తుందంటే అప్రోచ్ దీనికి ఒక రకమైన బేసికల్ అప్రోచ్ ఉంటుంది. అంటే 100 ఎలా వచ్చింది, 128 ఎలా వచ్చింది, ఇక్కడ ఏం రావాలి, ఈ నెంబర్స్ మీద బేస్ చేసుకుంటుంది. అంటే ఆ నెంబర్స్ ఇంటూ చేయాలా, మల్టిప్లై చేయాలా, ఎడిషన్ చేయాలా, స్క్వేర్ చేయాలా, క్యూబ్ చేయాలా, స్క్వేర్ రూట్ చేయాలా, అలా ఒక ఏంటంటే ఒక ఆర్డర్ అంటే ఒక ఆర్డర్ అని కాదంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ యొక్క టైప్స్ అన్నీ కూడా మనకు మైండ్లో ఉండాలి. కొన్ని ఎలా అంటే చూడంగానే స్ట్రైక్ అవుతాయి మనకి. చూడండి ఇక్కడ 5 400 అని ఇచ్చాడు కదా. ఓకే, 5 4s are 20, 20 5s are 100. ఒక ఈజీగా ఉంది కదా. ఇక్కడ వరకు బాగానే ఉంది. 5 into 4 5 into 4 20, 20 into 5 100. సరే, ఇదే సీరియల్గా ఇక్కడ 5 చూసినారు కనుక ఇది చూడండి ఇక్కడ 8 2s are 16, 16 into 5 రాదు, నెంబర్ రాదు, 128 రాదు. అప్పుడు యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఆర్డర్. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. ఆ ఆర్డర్ అనేది రావాలి. ఆర్డర్ రావాలంటే మీరు నాకు ప్రీవియస్ వీడియోలు చూడండి. మీరు చూస్తే డెఫినెట్గా మీకు ఒక ఐడియా ఉంటూ వస్తుంది. అందులో ఏ విధంగా అంటే ఎన్ని స్టెప్స్ ఉంటాయి, స్టెప్ బై స్టెప్గా ఇవ్వడం అనేది జరిగిందనమాట మీకు. ఇక్కడ ఏంటి, ఇక్కడ 8 into 2 16, 8 2s are 16, 8 into 2 16. 16కి మనకి ఇక్కడ 5 మల్టిప్లై చేస్తే 100 వచ్చింది. ఇక్కడ 5 చేస్తే రాదు. అంటే ఏం రాదు, 128 రాదు. దీనిలో బట్టి అప్పుడు మనకు ఐడియా రావాలన్నమాట. సపోజ్ ఇక్కడ 8 చూసుకోండి, ఇక్కడ 5 అన్నాడు కాబట్టి 5 ఈ నెంబరు. అలాగే ఇక్కడ 8 ఉంది కాబట్టి 8తో మల్టిప్లై చేయండి. మళ్ళీ 128 వచ్చింది కదా. 6 8s are 48, 12 128. ఓకే, అది రూల్ అనమాట. ఇక్కడ థర్డ్ వన్ ఏ విధంగా వస్తుంది మనకు ఆన్సరు. ఇక్కడ 4 into 6 24, 24 into 4 అగైన్ మళ్ళీ 4 అనమాట. ఈ 4 తీసుకున్నాం. ఇదే విధంగా కదా 5 into 4 20, ఈ 5తో మల్టిప్లై చేసాం, 100 వచ్చింది. అలాగే 8 into 2 16, మళ్ళీ 8తో మల్టిప్లై చేసాం, 128. అలాగే 4 into 6 24, మళ్ళీ ఈ 4తో మల్టిప్లై చేయండి, 24 into 4 96. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ మనకు 96. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ 96 రావాలి. అదనమాట. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అలాగే సెకండ్ వన్ చూడండి. ఇక్కడ 3 రౌండ్లు ఇచ్చాడు. ఆ రౌండ్లో నెంబర్స్ ఈ విధంగా ఇవ్వబడినవి. 149, 82, 34, 117, 36, 42, క్వశ్చన్ మార్క్ 91, 35. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఈ ప్రాబ్లంలో. ఏ విధంగా ఇంకా చూడండి ఇక్కడ 82, 34, 36, 42, 91, 35. ఇదే కదా, ఈ నెంబర్ బట్టి ఈ నెంబర్ వచ్చింది. 36 42ని బట్టి 117, 82 34 బట్టి 149, 31 91 35 బట్టి క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగానైనా మనం ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ 82 అన్నాడు కదా. 8 + 2 ఎంత అండి, 8 + 2 10. ఇక్కడ రాస్తున్నాం చూడండి. 82లో 82 = 8 + 2 అంటే ఈ డిజిట్ అనమాట. 8 డిజిట్ 2 డిజిట్ 10. ఓకే, అలాగే ఇక్కడ 10 అంటే లీస్ట్ నెంబర్ అయింది మనకి. ఇక్కడ మ్యాక్సిమం 149 రావాలి. అలాగే 3 + 7 3 + 7 3 + 4 3 + 4 7. అంటే చూడండి ఇక్కడ ఈ 10 7 ఇక్కడ 149. ఒకవేళ స్క్వేర్ చేసి చూడండి. వీటిని 10 స్క్వేర్ 100, 7 స్క్వేర్ 49, 100 + 49 ఇది కూడా 149. టాలీ అయింది కదా ఇది. చూడండి ఏ విధంగా వచ్చింది 149. 82లో 2 డిజిట్స్ ఉన్నాయి. 8 to 2 ఉంది కదా. 8 + 2 10, 10 స్క్వేర్ చేయండి 100. అలాగే 34లో 3 + 4 7, 2 డిజిట్స్ కదా. 3 2 డిజిట్ 4 డిజిట్ 3 + 4 7, 7 స్క్వేర్ చేయండి 49. అంటే 100 + 49 149. ఈ యొక్క వే దీనికి ఫాలో అయిందో చూడండి. ఇదే ఫార్ములా దీనికి అప్లై చేయండి. ఇప్పుడు 3 స్క్వేర్ ఇక్కడ 3 + 6 అంటే 9. అంటే 9 స్క్వేర్ ఎంత అండి, 3 + 6 3 + 6 9, 9 స్క్వేర్ = 81. అలాగే 4 + 2 6, 6 స్క్వేర్ 36. టాలీ అయింది కదా. 81 + 36 117.
ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ నెంబర్. ఇక్కడ 2 నెంబర్లు వచ్చినాయి కాబట్టి ఈ వేలో థర్డ్ డెఫినెట్గా అదే వేలో ఉంటుంది, అదే రూల్లో ఉంటుంది అని అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడండి 91లో 9+1 ఇక్కడ రాస్తాను చూడండి. 91లో 9+1 = 10, 10² = 100. అలాగే 3+5 8, 8² = 64. అంటే 100 + 64 ఎంత అండి? 164. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఏముండాలి? స్క్వేర్ రూట్లో 164 ఉండాలి. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో ఏముండాలి? 164 ఉండాలి. ఇది ఈ రూల్ అనమాట. ఈ బేస్లో ఈ ప్రాబ్లం ఈ విధంగా ఉంది అనేది మనకి ఆన్సర్ కింద 164 అనేది వచ్చిందనమాట. చూడండి, మీకు కొంచెం డిఫికల్ట్ ఉంటుంది అనిపిస్తే కానీ లేదండి, ప్రాక్టీస్తో చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఆ మైండ్ ఒక షార్ప్నెస్ అంటే థింకింగ్ పవర్ ఎంత ఫాస్ట్గా, అందువల్ల అంటారనమాట. ఏంటంటే మెయిన్ మ్యాథ్స్ కానీ చేయగలిగితే దిస్ ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ పేపర్. మ్యాథమెటిక్స్ కానీ వచ్చినట్లయితే అన్నీ కూడా అదే కదా, క్యాల్కులేషన్స్ అది మ్యాథ్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఆ తర్వాత థర్డ్ వన్ చూడండి, ఇక్కడ TD 160, FI 108, RE ఇది ఏ అండి. RE క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఇక్కడ ఆల్ఫాబెట్ లెటర్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆల్ఫాబెట్ లెటర్స్ ఉన్నాయి. TD 160 ఇచ్చాడు, FI థర్డ్ క్వశ్చన్ అండి 108 ఇచ్చాడు, RE క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో రావాలి. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు, మనకి ఏంటంటే ఆల్ఫాబెట్ మీద నెంబర్స్కి వెళ్ళండి. A1, B2, C3, D4 ఆ నెంబర్స్ రాయని వస్తున్నాయి. ఎందుకు మైండ్లో ఉండాలి. వీటిలో ఏంటంటే ఈ యొక్క న్యూమరికల్ ఎబిలిటీ కానీ, తర్వాత మెంటల్ ఎబిలిటీ కానీ, టెస్ట్ ఆఫ్ రీజన్ కానీ ఇవన్నీ కూడా పేర్లు ఒకటే. ఈ ప్రాబ్లమ్స్కి వచ్చేది ఏంటంటే మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నెంబర్లో సపోజ్ మనకి ఇక్కడ T అంటే T అనే దాని నెంబర్ ఎంత పైన, T అనేది ఆ లెటర్ యొక్క నెంబర్ రాదన్నమాట. T అంటే 20, T అంటే 20 కదా. చూడండి, T = 20. D అంటే 4, T20, D అంటే 4 అవునా. 20 × 4 80. మరి ఇక్కడ 160 ఇచ్చాడు, మరి 80కి 80 యాడ్ అయింది. 80 + 80 = 160. అది రూల్ అనమాట. T లెటర్ యొక్క న్యూమరికల్ వాల్యూ తీసుకోండి, D లెటర్ న్యూమరికల్ వాల్యూ తీసుకోండి, రెండింటిని మల్టిప్లై చేయండి, 80 వస్తుంది. 80 అంటే ఇక్కడ మనకి డబుల్ అమౌంట్ కదా, 80 + 80 160. ఇదే రూల్ ఇటు అప్లై చేయండి. F అంటే ఎంత న్యూమరికల్ వాల్యూ అండి మనకి? F అంటే 6, I అంటే 9, 6 × 9 54. మళ్ళీ దీన్ని 54 యాడ్ చేయండి, యూ విల్ గెట్ 108. అలాగే RE అన్నాడు. R అంటే న్యూమరికల్ వాల్యూ ఎంత అండి? R అంటే 18, R = 18. E అంటే 5 కదా, న్యూమరికల్ ప్లస్ వాల్యూ 5, 18 × 5 చూడండి. R అంటే 18, ఇక్కడ E అంటే 5, 18 × 5 90. మరి ఇక్కడ డబల్ చేయాలి కదా, 80కి 80 యాడ్ చేసాం. అలాగే 54, అలాగే 90 అదంతా 180. క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో ఆన్సర్ ఏమొస్తుందండి? 180 రావాలి. థర్డ్ వన్ ఈజ్ ఆన్సర్, C అనమాట, 180. అలాగే ఇక్కడ మనం 5th వన్ చూసినట్లయితే ఇది చూడండి, 137 ఇచ్చాడు, 5, 12, 14, 25 క్వశ్చన్ మార్క్ 28, 125, 192, 56 ఈ విధంగా ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇక్కడ వరకు చాలా ఈజీగా చూడండి. 1 × 5 5, 5 × 5 25, 25 × 5 125. కొంచెం మనకి ఈజీగానే ఉంది కదా ఇది. అదే ఈ రూల్ ఎలా చూడండి, 3 × 2 4, 3 × 2 12, 3 × 4 12, 12 × 4 48. ట్యాలీ చేయండి ఇక్కడ, 48 × 4 48 × 4 192. ఇది వచ్చింది కదండి, నెంబర్ 192 వచ్చింది కదా. అదేవిధంగా 7కి ఇక్కడ × 5 × 4 ఇక్కడ × 2 7 × 2 14, 14 × 2 28, 28 × 2 56. కనుక ఈ బేస్లో చూస్తున్నాం అన్నమాట. ఆన్సర్ ఈ విధంగా పాయింట్ అవుట్ చేసాం.
అలాగే 6 1 చూడండి, 5 28 3 అని ఇచ్చాడు, 11 125 4 9. ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇది ఈ క్వశ్చన్ మార్క్ అందులో 11 అని ఉంది. ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో నెంబర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనకి ఇక్కడ కావాలి. ఇక్కడ చూసినట్లయితే 5 స్క్వేర్ చేయండి, ఈ 5 స్క్వేర్ చేయండి, 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25. ఈ 3ని యాడ్ చేయండి 28. సింపుల్గా చూడండి, 5ని 5 స్క్వేర్ చేయండి 25, ఈ నెంబర్ని యాడ్ చేయండి 28, ఈ నెంబర్ వచ్చింది కదా. అలాగే 11 స్క్వేర్ చేయండి 121, ఈ 4 యాడ్ చేయండి 125. అలాగే 9 స్క్వేర్ 81, ఈ 11 యాడ్ చేయండి 91. విల్ గెట్ 91 హియర్. ఎవర్ నెంబర్ ఈజ్ 91, రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ 91. ఏలో ఉందండి, ఏజ్ కూడా సారీ 92 11 కదా 2 కదా 91 92. ఓకే, బీలో ఉంది, బీ ఈజ్ అవర్ ఆన్సర్. అది ఆ విధంగా అనమాట. ఆ తర్వాత 7th వన్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అని పెట్టాను. చూడండి క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో దీనికి. ఇలా ట్రయాంగిల్ బేస్ ఇచ్చాడు, క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉంటే ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఇలా నెంబర్లు ఈ విధంగా ఉన్నాయి, ఒక యాంగిల్లో ఈ నెంబర్స్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ 836 ఇచ్చాడు, 476 ఇచ్చాడు, అలాగే 943 ఇచ్చాడు. ఈ నెంబర్స్ బేస్ చేసుకుని మిడిల్ నెంబర్ వచ్చింది. అదనమాట రూలు. ఏ విధంగానో నెంబర్స్ తక్కువ ఉన్నాయి, చుట్టూ నెంబర్స్ ఏమో లెస్గా తక్కువ ఉన్నాయి, బట్ మిడిల్ నెంబర్ ఏమో చాలా మోర్ వాల్యూ ఉంది. కనుక ఏంటిది, ఏదో స్కేర్ చేసి ఉండాల్సిందే కదా, అంటే మల్టిప్లై చేసి ఉండాల్సింది. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఏ విధంగా వస్తుంది చూడండి. 3 ఇంటూ ఇక్కడ 3 ఇచ్చాడు కదా, 3 ఇంటూ 6 ఇంటూ 8 ఎంత వస్తుందండి మల్టిప్లై చేస్తే? 3 ఇంటూ 6 ఇంటూ 8 మల్టిప్లై చేసి ఎంత? 144 వస్తుంది. 144 అలా ఉంచండి. అలాగే ఇక్కడ 7 ఇంటూ 6 ఇంటూ 4 7 ఎంత వస్తుందండి ఆన్సర్? ఇది 168 వస్తుంది. ఇక్కడ వచ్చేప్పటికి 4 ఇంటూ 3 ఇంటూ 9 ఇక్కడ 108 వస్తుంది. ఈ 3 నెంబర్లు కానీ మల్టిప్లై చేస్తే నెంబర్స్ ఎలా వచ్చినాయి. ఇప్పుడు ఈ నెంబర్ 2 ఉండే 144ని ఈ హాజ్ రిటర్న్ లైక్ 441 రివర్స్ ఆర్డర్. దీన్ని ఇక్కడ రివర్స్ చేశాడు కదా, రివర్స్ 144ని రివర్స్ అంటే 441 చేశాడు. అలాగే 168ని 861 చేశాడు. అలాగే 108ని 801. ఎవరు ఆన్సర్ ఇది 801. ఇది మీ ఆన్సర్ అన్నమాట. చూడండి, అందువల్ల ఇది ఇంపార్టెంట్ పెట్టాను. అంటే మనకి లెస్ నెంబర్ వస్తే మనం ఏంటంటే తనుకుంటాం, ఇక్కడ నెంబర్ తక్కువ ఉంది కదా, నెంబర్ ఇక్కడ ఎక్కువ ఉంది, ఏ విధంగా మళ్ళీ దీన్ని స్కేర్ కానీ క్యూబ్ కానీ ఏం చేయడం మనకు అర్థం కాదు. అంత సింపుల్గా ఇక్కడ టైం సేవింగ్ కాదండి. ఇక్కడ ఏంటంటే మీకు ఎగ్జామ్స్ పేపర్ మీద బండగా అంటే వర్కౌట్ చేసేట్టుగా ఆడపడండి, అంత డిఫికల్టీగా ఉండవు. జస్ట్ చిన్న క్లూ అనమాట. క్లూ మనం అప్లై చేసి వచ్చేట్టుగా ఉంటాయి అన్నమాట ఎగ్జామినేషన్లో. అది అందువల్ల ఇది ఇంపార్టెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. వచ్చిన నెంబర్ని రివర్స్ చేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత 8th వన్ లాస్ట్ వన్ చూడండి. 3295 ఇలా 3 స్క్వేర్లు ఉన్నాయి. 3 స్క్వేర్ల నెంబర్స్ అలా ఇచ్చాడు. బట్ మనకి క్లూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే దీనికి ఇక్కడ 3 ఇంటూ 9 27. ఇక్కడ 3 ఇంటూ 9 27 అంటే 3 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 27. అదేవిధంగా ఈ చివరి నెంబర్ చూడండి 2 ఇంటూ 5 10. 27 10 కలిపితే 37. యాడ్ అయింది మనకు వచ్చింది కదా ఆన్సర్. 3ను 9 మల్టిప్లై చేసాం, అదేవిధంగా 2 మల్టిప్లై చేసాం. ఈ వచ్చిన వాల్యూస్ రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ నెంబర్ వచ్చింది. మనకు కావాల్సిన మిడిల్ వన్ కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. యూ అప్లై ద సేమ్ ఇదే రూలు వాటికి అప్లై చేయండి. అలాగే 8 ఇంటూ 6, అలాగే 5 ఇంటూ 3,
63 యాడ్ చేయండి 63. అలాగే లాస్ట్ వన్ 4 ఇంటూ ఈ 4 6 మల్టిప్లై చేయండి. 4 ఇంటూ 6 24, 4 ఇంటూ 6. అలాగే 8 ఇంటూ 2 16, రెండింటిని కూడా యాడ్ చేయండి 40, యూ గెట్ 40. సో 40 ఈజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ ఎంత ఉండాలి మనకి? క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 40 రావాలి ఆన్సర్. ఈ విధంగా అన్నమాట. ఇలాంటివి మరికొన్ని ఈ తర్వాత వీడియో క్లాస్లో దిస్ ఇస్ ద వీడియో నెంబర్ 1. ఏపీపీఎస్సీలో మీకు ఈజీగా గుర్తుండడానికి ఎలా పెడతామంటే ఏపీపీఎస్సీ వీడియో V1 వీడియో 1. అంటే మెంటల్ ఎబిలిటీ ఉన్న టాపిక్లో ఏపీపీఎస్సీ సంబంధించిన వీడియో నెంబర్ 1 అన్నమాట ఇది. అదేవిధంగా మీకు వీడియో నెంబర్ 2లో ఇలాంటివి ఇంకొక 10 బిట్లు ఉన్నాయండి. ఇలాంటి ప్రీవియస్ పేపర్లో అవి కూడా మీకు డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి అన్నమాట. ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి మా ఎడ్యుటెక్ రమేష్ యూట్యూబ్ ఛానల్లో. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వీడియోస్నో, మీకు కానీ అవి నచ్చినట్లయితే పర్వాలేదు బాగున్నాయి అంటే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో subscribe to my channel. Okay, thank you to all. I meet you again in my next class. Bye.